ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా అధికారులు పాల్గొని కొడవలూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలమంచి ఉపాధి హామీ పనులపై అధికారులకు ఫిర్యాదు చేసిన జొన్నా శివకుమార్ మాట్లాడుతూ 2022లో తలమంచి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు గ్రామంలో అవినీతి జరిగిందని తేలడంతో నేడు అవినీతికి పాల్పడిన వారి వద్ద నుండి రికవరీ చేసి నిందితులపై క్రిమినల్ కేసు పెట్టాలని పైనుండి ఆదేశాలు ఉన్న తలమంచి గ్రామంలో సుమారు 12 లక్షల అవినీతి జరిగితే 3 లక్షలు మాత్రమే జరిగిందని డ్వామా పీడీ డి వెంకట్రావు విచారణ అధికారి చెప్పడం దారుణమని అన్నారు. పై అధికారులు విచారించి మాకు ప్రభుత్వానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఓకే, అందరికి నమస్కారం. ఇప్పుడు కొడవలూరు మండలానికి సంబంధించి కొడవలూరు మండలానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా మనకి గత ఆడిట్లో కూడా కొన్ని ఇష్యూస్ తలమంచి గ్రామంలో రావడం జరిగింది. అప్పుడు అంబుడ్స్మ్యాన్ గారిని ఎంక్వైరీ చేయటం, వారు కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అప్పుడు ఉన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కొంత కోర్టుకు వెళ్ళి కొద్దిగా ఆగింది. తర్వాత అప్పీలేట్ అథారిటీకి వాళ్ళు అప్లై చేసుకోవడం, అది అండర్ ప్రాసెస్లో ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు జరిగినటువంటి ఆడిట్లో సంబంధించిన వర్కులు కొన్ని ఈ సంవత్సరం రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మొత్తం ఈ ఆడిట్కి వచ్చింది మొత్తం మనకి 12,08,952 రూపాయలు విలువ చేసే పనులు ఈ యొక్క ఆడిట్కి రావడం జరిగింది తలమంచి గ్రామానికి. దీంట్లో మనకి ఇప్పటి వరకు మనం ఈ ఆడిట్లో నిర్ధారణ చేసింది ఏంటంటే, ప్రధానంగా కాలువలు ఒక 3 కాలువలు డీవియేషన్ రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆ 3 కాలువల్లో కూడా ఎంతైతే పని జరిగిందో అంత కూడా డీవియేషన్ ఒక దగ్గర పనిచేసిన ఒక దగ్గర పనిచేసినట్టు గుర్తించడం ఆడిట్ టీము, దాన్ని రికవరీ రాయటం జరిగింది. అదేవిధంగా మనకి మిగిలిన విషయాలు ఏంటంటే, మస్టర్స్ కొన్ని మన ఏదైతే జాబ్ కార్డులు కొన్ని స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఒక భార్యాభర్తలు ఉంటే వారికి ఇద్దరు కలిపి ఒకే జాబ్ కార్డు ఇవ్వాలి. సో అలాంటిది ఒక 10 జాబ్ కార్డుల దాకా స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి రికవరీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇద్దరిలో ఒకరికి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన కొంతమంది వేతనదారులు సంతకాలు టాలీ కాలేదు. అట్లా కొంతమంది బయట ఊర్లలో ఉంటున్నారు, వాళ్ళు అందుబాటులోకి రాలేదు. సో గతంలో కూడా వచ్చి ఆడిట్లో అబ్జెక్షన్ తెలియజేసి అదే వ్యక్తులు ఇప్పుడు కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము పనిచేసామని కనీసం ఆ సంతకాలు టాలీ చేసి వాళ్ళు పనిచేసామని స్టేట్మెంట్స్ ఇస్తే కొంతవరకు ఉండేది. కాబట్టి వాటిని కూడా మేము అంతా కూడా రికవరీ రాయటం జరిగింది. ఈ విధంగా మనం మొత్తం జరిగినటువంటి 12,08,952 రూపాయలు ఈ ఆడిట్కి వస్తే దాంట్లో 3,59,353 రూపాయలని రికవరీగా తేల్చడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే వర్క్ జరగకుండా కూడా కొంత దగ్గర డబ్బులు డ్రా చేశారని చెప్పేసి వచ్చినాయి సార్. ఎక్కడ అంటే కొంత దగ్గర ఇప్పుడు మన మండలంలో చాలా దగ్గరలో ఉంది సార్. మనకి వర్క్ జరగకుండా జరుగుతుంది. అది ఆటోమేటిక్ ఆడిట్లో ప్రతి ఆడిట్ బృందం ప్రతి ఇంటింటికి ప్రతి వేసేకని కలుస్తారు, ప్రతి వర్క్ను కూడా చూస్తారు.
సో అది బయట పడకుండా ఉండే క్వశ్చనే లేదు. అంటే మన జిల్లా మొత్తంలో కూడా ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని చెప్పేసి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వస్తానే ఉంది సార్. ఇప్పుడు దాకా ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టుగా లేదు సార్. అవినీతి జరిగినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, రికవరీలు చేస్తున్నాం, యాక్షన్ కూడా తీసుకున్నాం. ఏ చిన్న అధికారుల మీద తప్ప టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎవరైతే ఏపీఎంలు వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు అయితే తీసుకోలేదు సార్. అంటే వాళ్ళ రోల్ ఉందని తెలిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే కింద లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మెయిన్ ఇక్కడ మండల స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా పైన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటెన్షనల్గా ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టు ఎవరైనా కంప్లైంట్ చేసి మా ఎంక్వైరీలో తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ దొత్తలూరులో మీరు ఏపీడీఓ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.